తారాగారు విన్నారు కదా పంతులు గారు చెప్పింది. పంతులు గారు అలానే ఇవన్నీ అయిపోయాక మా పెద్దబ్బాయికి వాళ్ళ అమ్మాయి కృష్ణకి జాతకాలు చూసి మంచి ముహూర్తం మీరే పెట్టాలి. అలాగేనండి. ఏంటి ఇలా జరిగింది? కృష్ణ ఎందుకు ఇలా చెప్పింది? తన నిర్ణయం చెప్పడానికి అంత ఆలోచించిందంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అది కనిపెట్టాలి. కనిపెడతాను. ఆ రోజు చెప్తా వీళ్ళ పని. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది. సరే అన్నయ్య గారు, ఇక నేను కూడా బయలుదేరుతాను. సరేనమ్మా, కాసేపు ఉండండి. అవునమ్మా, కాసేపు ఉండండి. అవునమ్మా, అక్క దగ్గర కాసేపు ఉండి వెళ్దాం. సరే అమ్మా. నేను రాధా గారిని ప్రేమిస్తున్నాను. కృష్ణ, ఏం నువ్వు చేసిన పని? ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులే అంటే ఏమో అనుకున్నాను గాని ఇంత దారుణమా? ఏమనుకున్నావు? కొద్దిసేపటి ముందు నీ జీవితం ఏమైపోవాలి, నా పరువు, నా గౌరవం, నా ఆత్మాభిమానం అని పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడేమో అందరి ముందు ప్రేమించుకుంటున్నావు అంటున్నావు. ఏం చేస్తాం? నేను అలా చెప్పడం వల్ల మీరు సేఫే కదా. కానీ నేను మీతో అన్న ప్రతి మాట నిజమే. మరందరిలో ఆ నిజం ఎందుకు చెప్పలేదు? దానికో కారణం ఉంది రాధా గారు. వాళ్ళు వేసిన ప్లాన్ చెడగొట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాను. మండపంలో మీరు శిఖర నుంచి తప్పించుకోవడానికి ఆడిన అబద్ధం ఈరోజు అందరి ముందు మా అక్కని కాపాడుకోవడానికి నేను చెప్పాను. చూడు, నీకంతా అర్థమైంది కదా. ఇక నుంచి మనం అందరితో ఎలా ఉన్నా విడివిడిగా ఉన్నప్పుడు హద్దుల్లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం పైకి అందరి ముందు ప్రేమికుల్లా నటించాలి, కానీ మనం ఎప్పటికీ ప్రేమికులం కాదు. ఛాన్సే లేదు. నీకు గాని నీ తర్వాత లైఫ్కి గాని నా వల్ల, ఈ నాటకం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. అలాగైతే మనకే ఇబ్బంది లేకుండా మీతో ఈ డ్రామాని నేను కంటిన్యూ చేస్తాను. ఎలాగోలా శిఖరకి ఏదైనా మంచి సంబంధం చూసి తనని ఇంటి నుంచి పంపించేస్తే నాకు ఒక పెద్ద గండమే తప్పుతుంది. అలా చేస్తే మా అక్క కూడా ఇక్కడ సేఫ్గా ఉంటుంది. అవును, మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తారా గారి దగ్గర, శిఖర దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అవును, వాళ్ళకి చిన్న అనుమానం వచ్చినా మనం ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. నా వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు రాధా గారు. నువ్వు నాకు ఆ భరోసా ఇస్తే మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఐ విల్ సపోర్ట్ ఎనీ టైమ్, ఎనీ మూమెంట్. ఐఎమ్ విత్ యూ రాధా గారు. గుడ్. ఇది మన కొత్త ప్రయాణం. అడుగు తీసి అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకుందాం. పద. ఛా, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నా కర్మ.
ఇందాక ఆ కృష్ణ చెప్పిన మాటలకి ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలకి పొంతన కుదరడం లేదు. నిజంగా వీళ్ళు ప్రేమించుకుంటూ ఉంటే కృష్ణ రాధతో ప్రాబ్లం రానివ్వనని చెప్పడమేంటి, రాధేమో నేను చూసుకుంటాను అని చెప్పడమేంటి? అసలు వీళ్ళిద్దరి లక్ష్యం ఏంటి? ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి మేడం వాళ్ళు ఇంకా రాలేదు? పద్మ, కుర్చీలు తీసుకురా, వాళ్ళు కూడా కూర్చుంటారు. అలాగే సార్. పర్వాలేదు అన్నయ్య గారు, మీరు తిన్న తర్వాత మేము తింటాంలేండి. శిఖరా, తారా ఏది? మేడం ఏదో కాల్ మాట్లాడుతున్నారు, వచ్చేస్తానన్నారు మావయ్య గారు. అక్క, మేము తర్వాత తింటాం, కానీ నువ్వు వెళ్ళి శ్రీకాంత్ పక్కన కూర్చో. కూర్చోక్క. ఏంటక్క, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలిసి కూర్చొని తినాలి. కూర్చో కూర్చోక్క. కూర్చోక్క, కూర్చో కూర్చో. తారగారి చైర్లో మీ అక్కను కూర్చోపెట్టావా? ఇప్పుడు తారగారు వస్తూ ఉంటుంది చూడు. పద్మ, ఏంటి చూస్తున్నావు? అందరికీ వడ్డించు. అలాగే సార్. మేడం వస్తున్నారు, వీళ్ళ తాట తీస్తారు. మేడం, అది కోడలు గారికి చెప్దామని అనుకున్నాను, కానీ నా కుర్చీలో ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే నువ్వేం చేస్తున్నావు? ఆ కుర్చీలో నేను తప్పించి ఈ ఇంట్లో ఎవరు కూర్చోరని నీకు తెలుసు కదా? చెప్దామనుకున్నాను మేడం, కానీ ఈలోపు మేడం గారు వచ్చి కూర్చున్నారు. ఎవరు మేడం? ఎవరు మేడం నీకు?
ఈ ఇంట్లో మేడంని నేను మాత్రమే. నన్ను పిలిచినట్టు అడ్డమైన వాళ్ళని మేడం అని పిలవకో. మేడం, మీ కుర్చీ అని తెలిసి కూడా ఆ కుర్చీలో ఈ కృష్ణ విష్ణుని కూర్చోబెట్టింది. కావాలని మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని వీళ్ళిద్దరూ ఇలా చేశారు. శిఖరా, నిన్నగాక మొన్న ఇంటికొచ్చారు. అసలు ఏ కుర్చీ ఎవరిదో ఎలా తెలుస్తుంది? అవకాశం దొరికింది కదా అని వీళ్ళ మీద చాడీలు చెప్పొద్దు. దయచేసి ఇంకాపుతారా? నా ఇంట్లో మీరుంటున్నప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఏవి ఎవరివో తెలుసుకొనుండాలి. అలా కాకుండా సొంత పెత్తనం కట్టుకొని పై చేయి సాధించాలని నా ఇంట్లో ఎవరైనా చూస్తే మెడ పట్టుకొని బయటికి గెంటాల్సొస్తుంది. క్షమించండి అత్తయ్య, నాదే పొరపాటు. అది మీ కుర్చీ అని తెలియక కూర్చున్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో ఏది ఎవరిదో తెలుసుకొని జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. తెలియక చేసిన తప్పుకి క్షమాపణ అడిగావు, చాలు. ఇలా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. తారగారు, మా అక్కని కుర్చీలో కూర్చోబెట్టింది నేనే. నిజంగా మాకది మీ కుర్చీ అని తెలీదు. నువ్వు తెలిసినా ఇదే పనిచేస్తావు. ఎందుకంటే నీకు నన్ను అవమానించడమే లక్ష్యం. నా పరువు తీయడమే నీ ధ్యేయం. అందుకే ఆ రోజు మేడ్ ఇన్ హెవెన్లో మీడియా అందరి ముందు నన్ను చులకనగా మాట్లాడావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు నన్ను అవమానిస్తూనే ఉన్నావు. ఇదే పనిగా పెట్టుకొని తిరుగుతున్నావు. తారాగారు, నా కూతురు అలా చేసి మనిషి కాదు. మీరే ఏదో పొరపాటు పడుతున్నారు. నాకు మీరేం చెప్పనవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఎవరి స్థాయి ఏంటో, ఎవరు ఎక్కడుండాలో మీరు తెలుసుకుంటే చాలా మంచిది. తారా, బయట వాళ్ళు కాదు కదా, నీ కోడలే కదా కుర్చీలో కూర్చుంది. ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? బేబీ, కోడలైతే ఏంటి? ఈ రోజు కుర్చీలో కూర్చుంది కదా అని కామ్గా ఉంటే రేపు నెత్తినెక్కి కూర్చుంటుంది. ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచితేనే ఈ ఇంట్లో అందరికీ మంచిది, నీకు నాకు కూడా గౌరవం. గౌరవం అనేది అణచివేస్తేనో అరిచి గోల పెడితేనో రాదు. ఒకరికి ఇస్తే వాళ్ళు తిరిగి గౌరవిస్తారు. రాధా, నీ వల్లనే మనింటి బయట నుంచోడానికి కూడా సరిపడని వీళ్ళు మన ఇంట్లో మన పక్కనే తిరుగుతున్నారు. అసలు వీళ్ల స్టేటస్కి ఇలాంటి డైనింగ్ టేబుల్ మీద తినే అర్హత ఉందా? నేల మీద కూర్చొని తినే లో క్లాస్ వాళ్లతో సంబంధం కలుపుకుంటే ఇలానే పద్ధతి పాడు లేకుండా బిహేవ్ చేస్తారు. సర్లే, అయిపోయింది, ఏదో అయిపోయింది. వెళ్ళి నీ కుర్చీలో కూర్చొని భోంచేయి. రా మమ్మీ, ప్లీజ్. ఈ కుర్చీలో నేను కూర్చోను. వెళ్ళి వేరే కుర్చీ తీసుకురా.
తారా లే రాణమ్మా, తన మాటలేం పట్టించుకోవద్దు. అవునత్తయ్య, మీరు వచ్చి కూర్చోండి. కృష్ణ కూర్చో. విష్ణు నువ్వు కూడా కూర్చో. లేదన్నయ్య గారు, మేం వెళ్తాం. అది కాదమ్మా, కొంచెం తినేసి వెళ్ళండి. కడుపు నిండిపోయింది అన్నయ్య గారు, మేం వెళ్తాం. అల్లుడు గారు, కొంచెం తారాగారి కోపం తగ్గాక ఆమెకి చెప్పి మీరందరూ రేపు మా ఇంటికి రావాలి. రేపే కార్యం కదా. అలాగే అత్తయ్య. అన్నయ్య గారు, వెళ్ళొస్తాం. సరేనమ్మా. జాగ్రత్తమ్మా. వస్తామక్క. ఏంటి తారాగారు, బీపీ కంట్రోల్లోనే ఉందా లేక తారా స్థాయికి చేరిందా? ఇవేం బుద్ధులండి మీకు? ఫ్లవర్ వాజ్ నచ్చి నేను డెకరేట్ చేస్తుంటే నా దగ్గర నుంచి కోపంగా లాక్కున్నారు. ఓ, ఒకరికి నచ్చిన దాన్ని లాక్కోవడమే కదా మీకు తెలిసింది. ఆపో, ఆపేయ్. నన్ను రెచ్చగొట్టడం ఇంతటితో ఆపేయ్. తర్వాత నువ్వే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనేం చేశాను? మీరే వచ్చారు, నా చేతిలో ఉన్న ఫ్లవర్ వాజు లాక్కున్నారు, కోపంగా విసిరేశారు. మళ్ళీ నన్నే ఆపేయ్ ఆపేయ్ అని ఆరున్నొక్క రాగంలో అరుస్తున్నారేంటి? నా ఇంట్లో పని వాళ్ల ముందు, నా వాళ్ల ముందు నన్ను అవమానించావు కదా. నిన్ను నీ వాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? తారాగారు, చిన్న కరెక్షన్. అవమానించింది నేను కాదు, మీరే మా అక్కని మా వాళ్ళని అవమానించారు. మీరు మాట్లాడిన విధానమే ఆ దేవుడికి నచ్చలేదో, అసలు మీరు మాట్లాడిందే నచ్చలేదో. చివరికి విరిగిన కుర్చీని మీ అంతట మీరే వేయించుకొని కింద పడ్డారు. న్యాయంగా చెప్పండి, మీరు పడిన దాంట్లో మా తప్పేమైనా ఉందా? మీ అహంకారానికి మీరే బాధ్యులు. మీ అక్కని ఈ ఇంటికి కోడల్ని చేశానన్న ఆనందంలో నీకు చాలా మాటలు వస్తున్నాయి నోటి నుంచి. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, మీ అక్క ఇక నుంచి ఉండాల్సింది ఈ ఇంట్లోనే. అవును తారాగారు, మా అక్క ఇల్లు ఇదే. ఏది ఏమైనా మా అక్క ఇక్కడే ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది అనేది కూడా ముఖ్యమే కదా కృష్ణ.